ये करने के बाद में जाओ फोटो सर को फोन लेंगे ये फोन में नहीं आता तुम्हारा फोन है सैमसंग చేస్తా ఇక్కడ जय जय बस వెళ్ళమంటే
जी नमस्ते। देख रहा है రండి సార్. ఫ్లాగ్ అయిపోయింది. ఫ్లాగ్ హోస్టింగ్ అయిపోయింది. ప్రోగ్రామ్ ఉంది పిల్లలది ఉంటుంది కదా. चलो एक भी नहीं देख रहा, एक भी एक వచ్చిందా పోయినా టైం అంటే టైం ఏమైంది ఎండింగ్ చూడలేదు వేరే వాళ్ళకి ఒకటి కూడా లేదు. ఏం చేసింది వాయిస్ కట్టాలి. కుర్చీలు लेके बंद करो. फिनिश में वो अरे राम ऐसा कौन देखता है उधर से अच्छा लगता है. क्या बैक साइड सावधान रेड बस स्टैंड. सावधान. चल रहा बाबू. क्या था तो बस वेरीफाई करा के
రారా सावधान बैकबोन स्ट्रेट डाला कीप वेट सावधान మన విభాగ్ అధ్యక్షులు శ్రీ దేవకి వాసుదేవరావు గారిని అలాగే మన పాఠశాల అధ్యక్షురాలు శ్రీమతి రూపవతి గారిని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రార్థనని ఆరంభించవలసిందిగా కోరుతున్నాను. అలాగే కౌశిక్ గారిని, సుబ్బారావు గారిని, కరవల్ శ్రీనివాస్ గారిని, జవహర్ గారిని కూడా పూజలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాను. మన పూర్వ విద్యార్థులు బ్యాచ్ నుంచి 1988 బ్యాచ్ నుంచి వచ్చారు విద్యార్థులు. వాళ్ళ తరఫున కూడా ఒకళ్ళు వచ్చి పూజలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. సావధాన్ మన రావిల రామారావు గారిని, రాము గారిని పూజలో పాల్గొనవలసిందిగా చేయండి. नमस्कारस्ते दीपस्ते दीपज्योति परं ज्योतिः मात्रा 1 2 3 यार कुंते
సావధాన్. అందరికీ శుభోదయం. ఈరోజు మన పాఠశాలలో ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్లో భాగంగా నిత్య ప్రార్థనలో పాల్గొన్న పెద్దల్ని పరిచయం చేస్తాను. ముందుగా మన విభాగ్ అధ్యక్షులు వారు శ్రీ దేవకి వాసుదేవరావు గారు, అలాగే మన పాఠశాల అధ్యక్షురాలు శ్రీమతి భూభవతి గారు, పక్కనే మన పాఠశాల కమిటీ సభ్యులు శ్రీ కౌశిక్ ఖండేల్వాల్ గారు, మన విభాగ్ ఉపాధ్యక్షులు శ్రీ వేమవరపు సుబ్బారావు గారు, మన విభాగ్ కార్యదర్శి శ్రీ కరవది శ్రీనివాస్ గారు, అలాగే మన విద్వత్ సమితి నుండి యాచ రామకృష్ణారావు గారు, అలాగే మన తెలుగు పండిట్ శర్మ గారు, చెంచే శర్మ గారు, మన పూర్వ విద్యార్థులు 1988 బ్యాచ్ రావెల రాము గారు, కర్లపాటి సురేష్ గారు, తవడిశెట్టి లక్ష్మణ్ గారు, అలాగే వివేకానంద ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్సలెన్స్ ఫ్యాకల్టీ అండ్ మెంబర్స్, అలాగే మన పోషకులు, పేరెంట్స్ అందరికీ కూడా సాధారణీయ ఆహ్వానం. అండ్ ఈరోజు ఫ్లాగ్ హాయిస్టింగ్ మన వాతావరణ దృష్ట్యా అసలు అందరం ప్రోగ్రామ్ అంతా బయటే కండక్ట్ చేయాలనే ఆలోచన ఉంది. ఈ వాతావరణ దృష్ట్యా ఫ్లాగ్ హాయిస్టింగ్ బయట పెట్టుకొని ప్రార్థన లోపల పెట్టాము. సో ఈ సందర్భంగా మనం కార్యక్రమాల్ని ముందుకు తీసుకెళ్లే ముందర మన పాఠశాల అధ్యక్షుల వారిని అధ్యక్ష భాషణం చేయవలసిందిగా కోరుతున్నాను. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఏం సెలబ్రేట్ చేస్తున్నాం ఈరోజు నాన్న? మీ అందరికీ ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు. మన పెద్దలందరూ వేరే వాళ్ళు కూడా వచ్చారు కదా, మనం అంటే రోజు మాట్లాడుకుంటూనే ఉంటాం కదా, వాళ్ళందరూ కూడా ఏం చెప్తారో తిందాం. సరేనా? ఏంటంటే
2 స్టూడెంట్స్ అజిత్ అండ్ మన విద్యార్థులు they practiced few performances, so I hope everybody would sit and watch their exhibits, how they will perform and what they have practiced. అలాగే మన పూర్వ విద్యార్థుల నుంచి 1988 బ్యాచ్ నుంచి మనకి పూర్వ విద్యార్థులు కూడా ఈరోజు వచ్చారు. మరి మీరు ఎవరైనా వచ్చి మన పిల్లల్ని మాతాజీని ఉద్దేశించి స్టాఫ్ని ఉద్దేశించి మాట్లాడితే బాగుంటుంది. రాము గారు, సురేష్ గారు, రెడ్డి లక్ష్మీనారాయణ గారు, లక్ష్మీనారాయణ గారు, ఒక 4 ముక్కలు పిల్లల్ని స్టాఫ్ వారు మాట్లాడతారు. సురేష్ జీ, so in the meantime I request the dumbbells, the dumbbell gunner, be ready. అందరికీ నమస్కారం. అదేవిధంగా ఈరోజు మన పాఠశాల అధ్యక్షుల వారికి, మన విభాగ అధ్యక్షుల వారికి, ఇప్పటికి వచ్చినటువంటి మన పూర్వ విద్యార్థులు మరియు ప్రబంధకారిణి, అదేవిధంగా ఇప్పుడు వచ్చిన పిల్లల తల్లిదండ్రులు, వారందరికీ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. హ్యాపీ ఇండిపెండెన్స్ డే. ఇది ఎన్నవ స్వతంత్ర దినోత్సవం? ఇది 79. ఈరోజు ఆగస్టు 15 నాడు మన దేశానికి స్వతంత్రం వచ్చింది. అదేవిధంగా ఒక మహానుభావుని జన్మదినం కూడా ఉంది. ఎవరో గుర్తుందా? నాకు గుర్తులేదు, అందుకని మీకు గుర్తుందేమని అడుగుతున్నాను. ఒక మహానుభావుని జన్మదినం కూడా ఉంది. బహుశా నాకు కొంచెం గుర్తుంది, అరవిందుల వారి జన్మదినం అనుకుంటా ఈరోజు. పిల్లలందరూ, మన పాఠశాల విద్యార్థులందరూ కూడా ఈ పాఠశాలలో చదవడం వారి చాలా అదృష్టం. భక్తి, దేశభక్తి విలువలతో కూడిన విద్య మన సరస్వతి విద్యాపీఠం యొక్క ప్రత్యేకత. నేను కూడా ఇలాగనే ఇదే పాఠశాలలో పూర్వ విద్యార్థిని. ఇలాగనే నేను కూడా చాలా అదృష్టవంతుడిని. ఈ పాఠశాల రాష్ట్రీయ స్వయం సేవక సంఘం RSS యొక్క మానస పత్రిక. వివిధ క్షేత్రాల్లో సరస్వతి విద్యాపీఠం కూడా RSS యొక్క ఒక వివిధ క్షేత్రం విద్యాపీఠం. ఇది భారతదేశం మొత్తం కూడా శాఖలుగా విస్తరించి ఉంది. అదేవిధంగా రాష్ట్రీయ స్వయం సేవక సంఘం స్థాపించి ఈ సంవత్సరానికి 100వ సంవత్సరం నడుస్తుంది. రేపు విజయదశమికి 100 సంవత్సరాలు నిండుతాయి. ఇది ఒక దేశంలో ప్రత్యేకత.
కాబట్టి మనమందరం కూడా ఈ శతజయంతి ఉత్సవాల్లో ప్రతి అంశంలో కూడా పాల్గొని మన యొక్క దేశభక్తిని చాటితే బాగుంటుంది. జై హింద్. ధన్యవాదాలు. ఇప్పుడు మన విభాగ్ అధ్యక్షులు వారు శ్రీ దేవకి వాసుదేవరావు గారిని మార్గదర్శనం చేయవలసిందిగా కోరుతున్నాం. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. చాలా బాగా చెప్పారు. మీ అందరికి కూడా 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మీరందరూ ప్రార్థన బాగా చెప్పారు. మీ అందరూ ఒకసారి ప్రార్థన బాగా చెప్పినందుకు పెద్దగా చెప్పండి. ఈ తర్వాత మన అన్నయ్యలు తమ్ముళ్ళు ప్రదర్శన కూడా ఉంది. అది కూడా బాగా నేర్చుకున్నారని అనుకుంటున్నాను. మరి ఈ స్వాతంత్ర దినోత్సవం ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నాం కదా. ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నామా? ఆగస్టు 15 ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నాం. మరి ఈ సంవత్సరానికి ప్రత్యేకత ఏంటి? మరి ఏదైనా ప్రత్యేకంగా ఆలోచిద్దామా? ఈ సంవత్సరానికి కొత్తగా ఆలోచిద్దామా? ప్రతి సంవత్సరం ఏం చేస్తాం? జెండా వందనం చేస్తాం, ప్రార్థన చేస్తాం, పెద్దవాళ్ళ భాషను వింటాం, ఆటలు ఆడతాం, పాటలు పాడతాం, ప్రదర్శన చేస్తాం. దాంతో పాటు ఈసారి కొత్తగా ఏదైనా ఆలోచిద్దామా? ఏం ఆలోచిద్దాం? కొత్తగా ఏమైనా చేద్దామా? ఏం చేద్దాం? నేనైతే ఒకటి అనుకుంటున్నాను. మరి నేను చెప్తాను, మీకు నచ్చితే మనం అందరం చేద్దాం. అవునా? భారతదేశం ఒకప్పుడు వెనుకబడిన దేశం. ఆ తర్వాత ఏదో పర్లేదు కొంచెం 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 అభివృద్ధి చెందిన దేశం. ఈరోజు శరవేగంగా వెరీ ఫాస్ట్ గ్రోయింగ్ నేషన్ ఇన్ ది వరల్డ్. దూసుకెళ్ళిపోతుంది. ఇప్పుడు ఒకప్పుడు మన చిన్నప్పుడు బస్సులు ఎలా ఉంటాయి? టుక్కు 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 మార్చినప్పుడు టుక్కు 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 వెళ్ళేది. ఇప్పుడు సూపర్ ఫాస్ట్ వచ్చేసినాయి, లగ్జరీ వచ్చేసినాయి, గరుడ వచ్చేసింది. ఒకప్పుడు ట్రైన్లన్నీ ఏమున్నాయి? మీరు పుట్టక ముందు బొగ్గుతో ఉండేవి. ఆ తర్వాత కరెంటుతో వచ్చినాయి. ఇప్పుడు బుల్లెట్ ట్రైన్లు కూడా వచ్చేసింది, వందే భారత్ వచ్చేసింది. అట్లా దేశం కొంచెం 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 కొంచెంగా అభివృద్ధి చెంది. ఒకప్పుడు ఫ్యాన్లు లేవు, లైట్లు లేవు, ఇవి మైకులు లేవు, ఏసీలు లేవు, కంప్యూటర్లు లేవు. ఇవన్నీ ఇప్పుడు మీరు వచ్చేసరికి అవన్నీ వచ్చేసినాయి. మరి ఇవన్నీ కూడా మన సొంత టెక్నాలజీ అయినా ఇదంతా కూడా మన దేశంలో తయారవుతుందా? ఇవన్నీ కూడా మన సొంత టెక్నాలజీని మనం కనుక్కున్నవేనా, మనం తయారు చేసుకునేవేనా, మనం అమ్ముకునేవేనా? ఈ భారతదేశంలో ఇంకా ఇతర దేశాల మీద ఆధారపడి మనం ఉన్నాం కొన్ని కొన్ని విషయాలు. అంటే అక్కడి నుంచి వస్తే గానీ మనకి ఆ వస్తువులు లేవు. ఉదాహరణకి మీకు తెలుసా మ్యాగ్నెట్ విన్నారా పేరు? మ్యాగ్నెట్ ఏమంటే మ్యాగ్నెట్ ఏంటి? అయస్కాంతం. అయస్కాంతం మీరు ఇప్పుడు చూసారా? ఆడుకున్నారా అయస్కాంతంతో? అది ఎక్కడ తయారవుతుంది? అయస్కాంతం ఖమ్మంలో తయారవుతుందా? హైదరాబాద్ లో తయారవుతుందా? చెన్నైలో తయారవుతుందా? ముంబైలో తయారవుతుందా? ఢిల్లీలో తయారవుతుందా? కలకత్తాలో తయారవుతుందా? మరి ఎక్కడ తయారవుతుంది? చైనాలో తయారవుతుంది. ఈ దేశం మొత్తం మీద కూడా కనీసం ఒక్కటంటే ఒక అయస్కాంతాన్ని తయారు చేసే కంపెనీ లేదు.
ఏది చిన్న ముఖ అయస్కాంతం కావాలన్నా సరే మనం వాడుకునే ప్రతి వస్తువులో, ఫోన్ లో కావచ్చు, దీంట్లో కావచ్చు, ప్రతి దాంట్లో కూడా అయస్కాంతం అవసరం ఉంది. కానీ 79 సంవత్సరాలు అయిన తర్వాత కూడా ఈ దేశంలో ఇప్పటికి కూడా అయస్కాంతం తయారు చేసే సంస్థలకు ఒక మ్యానుఫ్యాక్చరింగ్ లేదు. అది ఇప్పుడు నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఇతరుల మీద ఆధారపడకుండా మన దేశానికి కావాల్సిన వస్తువులన్నీ కూడా మనమే తయారు చేసుకోవాలి. అవసరమైతే మనం ఇతర దేశాలకు ఎగుమతి చేయాలి, యూనిట్ ఎక్స్పోర్ట్ అని చెప్పి ఏదైతే ఈ దేశంలో వస్తువులు సేవలు తయారు కావటం లేదో వాటన్నిటిని కూడా ఈ దేశంలోనే తయారయ్యే విధంగా నరేంద్ర మోదీ గారు రూపకల్పన చేశారు. ఒకప్పుడు మన సైనికులు తెలుసు కదా, ఎవరు? వీర జవాన్, జై జవాన్, జై జవాన్, జై జవాన్. ఒకప్పుడు ఎలా ఉండేదంటే 10-15 సంవత్సరాల క్రితం మన జవాన్లు వేసుకునే బూట్లు ఉంటాయి కదా, బూట్లు, వాళ్ళు వేసుకునే బూట్లకి లేసులు ఉంటాయి కదా, పైన వేసుకునే కోట్లు ఉంటాయి కదా, అవి కూడా మనం తయారు చేసే పరిస్థితులు లేదు. అవి కూడా ఇతర దేశాల నుంచి కొనుక్కునే దౌర్భాగ్య పరిస్థితి ఉండేది. కానీ ఈ రోజున మన ఆపరేషన్ సింధూర్ ఏంటి? ఆపరేషన్ సింధూర్ పాకిస్తాన్ లోని టెర్రరిస్టుల యొక్క శిబిరాల మీద, మూకల మీద మన దేశం మీద దాడి చేసిన టెర్రరిస్టులందరినీ ఒక్క దాంతో బాంబు వేసి చంపేశారు. ఎట్లా వేశారు? బ్రహ్మోస్ అనే క్షిపణి. అది మనం ఎక్కడ దిగుమతి చేసుకోలే, అయ్యా బాబు అని ఎవరిని అడుక్కోలే. భారతదేశం సొంతంగా తయారు చేసుకున్న క్షిపణి బ్రహ్మోస్. దాంతోనే 300 కిలోమీటర్ల దూరంలో, అంటే ఇక్కడి నుంచి దాదాపు హైదరాబాద్ అవతల ఉన్న శత్రు శిబిరాల మీద, టెర్రరిస్టుల యొక్క స్థావరాల మీద ఇక్కడ బటన్ నొక్కితే అక్కడ వాళ్ళ మీద వెళ్ళి వాళ్ళందరినీ చంపేశారు. అదే ఒకప్పుడు చెప్పా కదా, ఒక గన్ను కొనుక్కో, ఒక గన్ను అయినా సరే, రైతులైనా సరే, ఏదైనా సరే ఇతర దేశాల మీద ఆధారపడ్డది. ఒకప్పుడు మన దేశానికి కావలసిన అనేక ముడి పదార్థాలు అన్ని కూడా దిగుమతి చేసుకున్నాడు ఈ దేశంలో. మరి మనం పెట్రోల్ డీజిల్ తెలుసు కదా, దేనికి వాడతాం పెట్రోల్ డీజిల్? బైక్స్ కి, ఇంకా కార్లకి, ఇంకా లారీలకి, ఇంకా బస్సులకి, ఆటోలకి, ఇంకా వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. చూసారా, ఇవన్నీ కూడా మనం అమెరికా మీద, గల్ఫ్ కంట్రీల మీద, రష్యా మీద ఆధారపడేది. మనకున్న విదేశీ మారక ద్రవ్యం అంటే డాలర్లు, మనం అమ్మితే డాలర్స్, ఆ డాలర్లన్నీ కూడా దాని మీద ఖర్చు అయిపోయాయి. ఎక్కువ భాగం డీజిల్, పెట్రోల్ మీద ఖర్చు అయిపోయింది. లేకపోతే న్యాచురల్ గ్యాస్, కొన్ని కార్లు సిఎన్జి అంటాం, కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్. ఇట్లా దిగుమతి చేసుకోవడానికే వాళ్ళ డిపెండ్. వాళ్ళు గల్ఫ్ వాళ్ళు వచ్చింది, మీకు మధ్యలో మీకు తెలియదు చిన్నప్పుడు. అప్పుడు ఆయిల్ రాలేదనుకోండి, కథం. మొన్న రష్యాకి ఉక్రెయిన్కి యుద్ధం జరుగుతుంది, మనకి ఆయిల్ రాకపోతే కథం. అందుకని ఇటువంటి సిచ్యువేషన్స్ వస్తాయని చెప్పి నరేంద్ర మోదీ గారు ఏం చేశారంటే, మన దగ్గర సోలార్ విద్యుత్తుని, అలాగే విండ్ ఎనర్జీని, అదేవిధంగా గ్యాస్ ని, వీటిని, జల విద్యుత్తుని, ఈ మూడింటిని కూడా ఎక్కువగా అందరినీ ఎంకరేజ్ చేసి ప్రతి ఒక్కరు కూడా సోలార్ ని పెట్టిన విధంగా అనేక వందల వేల లక్షల కోట్ల సబ్సిడీ ఇచ్చి, రేపు పెట్రోల్, డీజిల్ అనేది ఎప్పటికప్పుడు తగ్గిపోతాయి కదా, అవి భూమిలోంచి మనం తవ్వుకుంటాం. ఏదో ఒక రోజు పెట్రోల్ అయిపోతుంది, డీజిల్ అయిపోతుంది. మన పరిస్థితి ఏంటి అని ముందుగా ఆలోచించి, ఒకప్పుడు కేవలం ఒక 72 గిగావాట్ల సామర్థ్యం ఉండేది మన దగ్గర సోలార్ది, లేకపోతే విండ్ ఎనర్జీ. ఈ రోజు 250 గిగావాట్ల సామర్థ్యం అంటే దగ్గర 3 రెట్లు పెంచామన్నమాట. రేపు పొద్దున్న దానిలో ఏమవుతుంది? డీజిల్, పెట్రోల్ కాలిస్తే ఏమవుతుంది? పొల్యూషన్ వస్తే రాదా, పొగ వస్తే రాదా?
మరి ఇప్పుడు ఎలక్ట్రికల్ వెహికల్స్ వచ్చినాయి కదా, 2 వీలర్లు వచ్చినాయా, బ్యాటరీతో రన్ అయ్యి. ఎవరు చూసారా? ఎవరు చూసారు? చేతులు చూసారా మీరు? ఇట్లా 2 వీలర్స్ ఛార్జింగ్ పెట్టుకోవడం అంటాం, సౌండ్ వస్తుంది దాంట్లో నుంచి. మరి సౌండ్ వస్తే పొల్యూషనా కాదా? సౌండ్ పొల్యూషనా కాదు. మరి మన వెహికల్స్ లో వెనక పోగొస్తే పొల్యూషనా కాదా? పొల్యూషన్ వస్తే నష్టం ఏంటి? నష్టమా? మనకి పొల్యూషన్ అంటే ఏంటి? నష్టం ఉందా? అన్ని డ్యామేజ్ అవుతాయి, మన ప్లేయర్లు కూడా డ్యామేజ్ అవుతాయి. అవునా కదా? పొగొస్తే ఏమవుతుంది? ఊపిరితిత్తులోకి వెళ్తే ఊపిరితిత్తులు పాడైతే మన ఆరోగ్యం పాడైతే. ఇవన్నిటిని కూడా ముందుగానే ఆలోచించి మరి క్లీన్ ఎనర్జీ, ఇట్ ఇస్ కాల్డ్ క్లీన్ ఎనర్జీ, అంటే దానివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అటువంటి ఎనర్జీని నరేంద్ర మోదీ గారు, భారత ప్రభుత్వం ఈ రోజున ఈ దేశాన్ని ఎంకరేజ్ చేస్తుంది. మరి ఇంత ముందు వరకు మా వరకు ఇక్కడ పెద్దవాళ్ళు ఉన్నంత వరకు కూడా డిగ్రీ అయ్యే వరకు కూడా మాకు ఎటువంటి పని పాట రాదు. రోజు పొద్దున వెళ్తాం, 5, 6, 7, 8 గంటల స్కూల్లో కాలేజీలో గడపడం, టైం వేస్ట్ చేయడం, సాయంత్రం వస్తే గప్పాలు చెప్పుకోవడం, ఇంకొంచెంసేపు అయిన తర్వాత టీవీ చూడడం, ఆ తర్వాత మొబైల్ చూడడం, వచ్చుకోవడం. మరి డిగ్రీ అంతా అయిన తర్వాత బీకామ్, బిఏనో, బిఎస్సీ చదువుతాం కదా, బీటెక్, కనీసం ఒక చిన్న ఉద్యోగం వచ్చే పరిస్థితి లేదు. అందుకని నరేంద్ర మోదీ గారు ఏం చేశారంటే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ కొత్త విధానాన్ని తీసుకొచ్చారు. ఈ కొత్త విధానంలో ఏంటంటే మన అమ్మ చెప్తుంటది, అరే నువ్వు చిన్నప్పుడు ఏ బొమ్మ చూసినా సరే మొత్తం పాటలు ఇప్పేసేవాడు ఇరా అని, ఏ సైకిల్ చూస్తే అన్ని ఇప్పేసేవాడు ఇరా అంటారు, మళ్ళా ఫిట్ చేసేవాడు ఇరా అంటారు, ప్రతి దాంట్లో ఏళ్ళు పెట్టేవాడు ఇరా అంటారు, కరెంటు వద్దురా అంటే ముట్టుకునేవాడు ఇరా అంటారు, దాన్ని ముట్టుకోవద్దురా అంటే దాన్ని ఇప్పు తీసేవాడు. ఇట్లా అమ్మ చెప్పేదా, నువ్వు చిన్నప్పుడు ఇట్లా చేసేవాడు, గొడవ చేసేవాడు అంటే నీకు ఏదో ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది. కొంతమందికి సైకిల్ మెకానిక్ అంటే సైకిల్ మెకానికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది, కొంతమందికి కంప్యూటర్ మీద ఉంటుంది, కొంతమందికి ఎలక్ట్రిసిటీ మీద ఉంటుంది, ఎలక్ట్రీషియన్ గా ఉంటుంది. అనేక చేతి వృత్తులు, ఇవన్నీ కూడా వొకేషనల్ కోర్స్ అంటారు అన్నమాట. 8వ తరగతి నుంచే మన స్కూల్లో కూడా 8వ తరగతి నుంచి 9, 10 తరగతుల్లో పిల్లలకి వారికి ఏది నచ్చితే ఏదో ఒక స్కిల్ ని నేర్పించాలని చెప్పి ఇప్పుడు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ద్వారా ఈ దేశంలో అన్ని స్కూల్స్ లో కూడా ఆ కొత్త విద్యా విధానం అంటే 10th క్లాస్ పూర్తయ్యేలోపు కనీసం మీ ఇంట్లో కొత్త ఫ్యాన్ కొనుక్కున్నారనుకోండి, దానికి కూడా మనం ఏం చేస్తున్నాం, ఈ రోజున ఒక ఎలక్ట్రిసిటీ బిల్ ఇస్తాం. ఒక బల్బు వెలగడం లేదనుకోండి, వైర్ పోయిన అది కూడా ఎలక్ట్రిసిటీ బిల్ ఇస్తాం. పంపు రావట్లేదు అనుకోండి, దానికి కూడా ప్లంబర్ బిల్ ఇవ్వాల్సింది. ప్రతి దానికి మేము కొట్టాలనుకో మనం కొట్టలేము కదా. ఇవన్నీ కూడా పిల్లలకి ఈజీగా నేర్చుకుంటారు, నేర్పిస్తారు, సులువుగా నేర్చుకుంటారు. అన్ని చాలా ఈ పనిముట్లు వచ్చేసినాయి అని అంటే ఇలా నొక్కు చెయ్యని దాంట్లో మేకు దిగిపోతుంది. మనకి అట్లా కొట్టే అవసరం లేదు. అట్లా పిల్లలకి ఏది ఇష్టం ఉంటే అది, ఏది నచ్చితే అది, ప్రతి పిల్లవాడికి ప్రతి పిల్లకి ఏదో ఒకటి నచ్చుద్ది. ఆ నచ్చిన పనిని నేర్పించడమే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అన్నమాట. కాబట్టి మీ అందరికి కూడా త్వరలో మంచి పనులు నేర్పిస్తారు. మీ అందరూ వంట చేయడం బాగా ఇష్టమా? తింటం ఇష్టమా? చేయటం ఇష్టమా? చేయటం ఇష్టమా? చేయటం వంట చేయటం ఇష్టం అన్నాడు. వెరీ గుడ్. తింటం ఇష్టం అన్నమాట ఎంతమంది? వెరీ గుడ్. చెప్పండి కూడా ఒకసారి. మీరు తినడానికే చేయడం కదా, తింటారా చేస్తారా వంట? తింటాం. ఎట్లా మరి అమ్మకు మనం చేసి పెట్టద్దా? అమ్మకుదే చేయాలి ఇంట్లో పని, మనం అప్పుడప్పుడు చేస్తున్నామా? వెరీ గుడ్. వంట ఈరోజు తెలుసా మీకు, స్టార్ హోటల్స్ లో ఒక వంట మనిషి అంటున్నారు, షెఫ్ అంటారు. షెఫ్ ఇంగ్లీష్ లో కొన్ని స్టైల్ షెఫ్ అంటే నెలకి ఎంత తెలుసు ఉద్యోగం, జీతం ఎంత ఉంటుంది నెలకి? 3 లక్షలు, 4 లక్షలు, 5 లక్షలు నెలకి ఎంత? చండాలని మీరు చిన్న రెస్టారెంట్ ఉంటాయి కదా, అందులో 1 లక్ష రూపాయలు ఉంటుంది. ఇప్పుడు ఖమ్మంలో ఉన్నాయి కదా, ఖమ్మంలో ఏ హోటల్స్ ఉన్నాయి చెప్పండి, మీరు ఎన్ని హోటల్? ఎస్ పార్క్ లో షెఫ్ ఉంటాడు, వాడికి కూడా 1 లక్ష రూపాయలు ఉంటుంది. ఎస్ పార్క్ లో 1 లక్ష రూపాయలు వంటోడు. ఏది ఏంటా? హవేలీ కూడా వంట మనిషికి 1 లక్ష రూపాయలు ఉంటాయిరా. మీరు నేర్చుకున్నారనుకో హ్యాపీ మన ద్వారా మనం చేసుకుని తింటాం, వంట చేయడం. 1 లక్ష, 2 లక్షల రూపాయలు వస్తాయి.
ఏ ఊరు పోకర్లే ఖమ్మంలో ఉండొచ్చు. ఇంకా హోటల్స్ పెరుగుతాయి, మీ పెరిగిలోపు హోటల్స్ పెరుగుతాయి. అట్లా ఏ పని ఒకప్పుడు ఏంటంటే పిల్లలు ఓన్లీ ఇంజనీరింగ్, డాక్టర్ ఈ రెండు తప్పితే వేరే ఎటువంటిది పిల్లల మనసులంతా పాడు చేసి మిగిలిన వృత్తులన్నీ వదిలేసి ఈరోజు ప్రతి దానికి డిపెండెన్సీ పెరిగిపోయి ప్రతి దానికి చిన్న చిన్న విషయాలు కూడా మనం సొంతంగా చేసిన పరిస్థితి మన యువతలో ఈరోజు ఉంది. కానీ మీరు వచ్చే టైం కల్లా మీరు ఇతరుల మీద డిపెండెన్సీని ఎంత వీలైతే అంత తగ్గించడమే నూతన విద్యా విధానము. కాబట్టి మనందరం కూడా ఏదో ఒక స్కిల్ ని నేర్చుకొని 10వ తరగతి అయిన తర్వాత మన సొంతంగా పని వస్తే దాని తర్వాత ఇంజనీర్ అవ్వచ్చు, డాక్టర్ అవ్వచ్చు, పైలట్ అవ్వచ్చు, ఇంకేమైనా కావచ్చు, ఆర్టిస్ట్ కావచ్చు, కుక్ కావచ్చు, ఏదైనా కావచ్చు. దాంతో పాటు మనకంటూ ఒక స్కిల్ ఉంటే ఏమి లేకపోయినా మనం దాంతో బతికేయచ్చు, ఎవరి మీద ఆధారపడక్కర్లేదు. అవునా? సరేనా? మరి ఇప్పుడు ఎన్ని పనులు లేదు మీ స్కూల్లో? ఎన్ని రకాల పనులు ఉంటాయి చెప్పండి, ఒక్కొక్కరు ఒక్కొక్క పని చెప్పండి. ఎలక్ట్రీషియన్ పని ఉంటుంది, అప్పుడు వచ్చి ప్లంబింగ్ పని ఉంటుందా, పెయింటింగ్ పని ఉంటుందా, కార్పెంటర్ పని ఉంటుందా, కంప్యూటర్ పని ఉంటుందా, క్లీనింగ్ పని ఉంటుందా? ఉంటే ఉండవా? ఇవన్నీ కూడా ఇంకా చాలా రకాల పనులు ఉంటాయి. ఏ పని చేసినా తెలివిగా మంచి యుక్తితో మంచి స్కిల్తో చేస్తే మనందరూ మంచి మంచి జీతాలు, మంచి మంచి కెరీర్ ఉంటుంది. కాబట్టి మనందరం కూడా ఈ రోజున ఈ ఆగస్టు 15 ఒక చిన్న ప్రతిజ్ఞ చేద్దాం. మన చదువుతో పాటు మనకి నచ్చిన ఒక మంచి విద్యను, ఒక మంచి స్కిల్ ని, ఒక మంచి పనిని నేర్చుకుందాం. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. ధన్యవాదాలు. సావధాన్. సో ఇప్పుడు మన తోటి విద్యార్థులు నేర్చుకున్న అంశాలని వాళ్ళు ప్రదర్శిస్తారు. అందరం జాగ్రత్తగా గమనించి మనం కూడా నేర్చుకునే ప్రయత్నం చేద్దాం.
Bhagat Singh, Rani Lakshmibai. Fourth, selflessly for our future. Let's all provide, uphold their legacy and work towards a brighter India. Jai Hind, Jai Bharat. Thank you. ధన్యవాదాలు. నెక్స్ట్ ప్రోగ్రామ్ కరాటే. ఓకే. డిస్టెన్స్ తీసుకోండి, మా డిస్టెన్స్ తీసుకోండి. ముగ్గురు Attention. Open up keyboard stand. 1. Double punch. Slowly. Let us keep chain. Okay. 1. 3. 2. Okay. Double punch. 1. Break. 2. Break. 4. Point shoot. Double punch. Pass. 1. 2. Break. 4. Point. One pace. All of the right hand. 2. Break. 1. 2. Break. 1. 2. Break. Up. The push and down block 1. Distance will push it. The push and down block 1. Straight inside. 1. 2. 3. 4. 5. Side. 1. 2. 3. 4. 5. Pose. Plus 1. 2. 3. Plus 1. నెక్స్ట్
Hey, I love you. Okay, once again. Stop. Stand in. Please run. Up. Hey. Girls. Attention. Pose. Bananin. Sudan. Hop. Beat. Up. South
అప్పుడు నేను ట్రై చేస్తాను. విద్యార్థుల ప్రదర్శనలు చాలా నేర్చుకున్నారు. సమయాన్ని బట్టి కొన్ని చేద్దాం. పలుకుల సొబగుల నడకల హంసవయన పెరుగు హిమాలయ జనని పదముల మరిన తిరుగు వెలుగు తెలుగు తనయతి ప్రాసన రసధ్వని శాసన కవిత నన్ను పులుగు సజత గమ గమ పమ మప పని మపని నిస 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 మపని నమ నమ పలుకుల కవిత పలుకుల సొబగుల నరకల సమయన పెరగు అల్ల సామి అల్లికల గిజిగిని అమృతదార తెలుగు శ్రీనాథుని కవితా సుధారలు అమర గంగ పరుగు సగర గమ గమ పమ మమ పరి మపని నినిస 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 మపరిస రాలయ కల్పనలు
శివాంశిక బియ్యం. రేణుక మాతది వెళ్ళే వాళ్ళందరికీ మిఠాయిలు ఇచ్చుకుంటారు.
Oppose.